నమస్తే అప్డేట్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం అగ్రనేతలతో రేవంత్ వరుస సమావేశాలు. ఇవాళ జనసేన కీలక భేటీ, ఎమ్మెల్యేలకు శిక్షణ కార్యక్రమం. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై విచారణ, నేడు తుది తీర్పు ఇవ్వనున్న కోర్టు. నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, ఈదురుగాలులతో జల్లులు పడే అవకాశం. జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి వారాహి అమ్మవారి దీక్షను పవన్ కళ్యాణ్ చేపట్టనున్నారంటూ జనసేన ప్రకటించింది. ఈ నెల 26వ తేదీ నుంచి 11 రోజుల పాటు దీక్షలో ఉండనున్నారు జనసేనాని. ఈ సమయంలో పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. అయితే గత ఏడాది జూన్ మాసంలో వారాహి విజయ యాత్ర చేపట్టారు పవన్ కళ్యాణ్. ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. ఇక వారాహి విజయయాత్ర విజయవంతం కావడమే కాదు, ఆ యాత్ర సంకల్పం కూడా నెరవేరింది. ప్రతిపక్షాల ఓట్లు చెల్లకుండా చూస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ అదే తరహాలో టీడీపీ, జనసేన, బీజేపీకి ఒకే తాటికి తీసుకురావడానికి కీలకంగా పనిచేశారు. ఇక కూటమి గెలుపు కోసమైన శక్తి వంచన లేకుండా కృషి చేశారు. కూటమి విజయంలో వారాహి విజయయాత్ర కీలక భూమిక పోషించిందని చెప్తారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని అందుకోవడం, జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్లోని పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేయడంతో ఆ పార్టీ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నాయి. ఇదంతా వారాహి అమ్మవారి వల్లే సాధ్యమైందని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు దీక్ష చేపట్టాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి వెంకటకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. వెంకటకృష్ణ, చెప్పండి. ఈ రోజు నుంచి జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలు ప్రారంభించారు. ఈ రోజు నుంచి 11 రోజుల పాటు అమ్మవారి దీక్షల్లో కొనసాగనున్నారు. పవన్ కళ్యాణ్ గత ఏడాది కూడా జూన్ మాసంలో వారాహి విజయయాత్ర చేపట్టారు. ఆయన యాత్ర సందర్భంగా పూజలు కూడా నిర్వహించి దీక్షను చేపట్టారు. వారాహి విజయయాత్ర విజయవంతం కావడం, ఆ యాత్ర సంకల్పం కూడా నెరవేరడంతో ఇదంతా వారాహి అమ్మవారి వల్లనే సాధ్యమైందని ఆయన నమ్ముతున్నారు. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ, అలాగే 2 పార్లమెంటు స్థానాలు, మొత్తం కూడా 100% వాళ్ళు విజయవంతంగా అయ్యారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ 11 రోజుల దీక్ష, అంటే ఆయన మొక్కుకున్న దాని ప్రకారంగా ఈ 11 రోజుల దీక్ష ఆయన చేపడుతూ వచ్చారు. ఇవి అమ్మవారి దీక్షలు జనరల్ గా ఏంటంటే ఈ జ్యేష్ఠ మాసంలోనే చివరిలో, ఆషాఢ మాసం ప్రారంభంలో ప్రారంభిస్తారు. జనరల్ గా అయితే 9 రోజులు చేస్తారు. నవరాత్రి దీక్షలు చేపడతారు. అయితే 11 రోజులు కూడా చాలా మంది చేస్తారు అన్నమాట. 11 రోజులు ఇంకొంచెం ఎక్కువగా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. వారాహి అమ్మవారి దీక్ష గురించి చాలా మందికి తెలుసు. ఎందుకంటే వారాహి అమ్మవారు అంటే ఈ లలితాదేవి అమ్మవారి యొక్క సైన్యాధిపతిగా చెప్తుంటారు. శత్రుభయం ఉండకూడదని దేవి భక్తులు ఆమెను అయితే ఆరాధిస్తుంటారు అనమాట. అయితే శత్రువులను జయించడం, జీవితంలో స్థిరత్వం రావటం, అరిషడ్ వర్గాల గురించి కూడా తన మనసును ఆధీనంలో ఉంచుకోవటం దీక్షల్లో ఈ కీలకమైనగా ఉన్నాయి కనుకనే వాటిని సాధించడం కోసమే వారాహి అమ్మవారిని నమ్ముకుని వారాహి అమ్మవారి దీక్షల్లో పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. వీటి సాధన కోసం అమ్మవారిని దీక్ష చేపట్టారన్నమాట. చేపడుతున్నారు. అమ్మవారు తన యొక్క వాహనానికి కూడా, తన విజయయాత్ర చేసిన వాహనానికి కూడా పవన్ కళ్యాణ్ వారాహి అనే పేరు పెడుతూ వచ్చారు.
ఈ అమ్మవారి దీక్ష కూడా ఏం చేస్తుంటారంటే ప్రతి జ్యేష్ఠ మాసంలో చివరి చేస్తారని చెప్పాం కదా. ఈ దీక్షలో అన్ని దీక్షల్లో మాదిరిగా ఏం చేస్తారు, ప్రతిరోజు తలస్నానం చేయాల్సి వస్తుంది. మెడలో కండు వేసుకోవాలి, చెప్పులు లేకుండా నడవటం, నేల మీద నిద్రపోవటం, అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పఠనం చేయటం అది చేస్తుంటారు అనమాట. ఈ సమయాల్లో వాళ్ళు సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకుంటారు. పాలు, పండ్లు, ద్రవాహారాలు మాత్రమే స్వీకరిస్తారు. నవరాత్రి దీక్ష మాదిరిగానే 9 రోజులు చేస్తారు ఇవి. కాకపోతే ఏంటంటే 11 రోజులు కూడా ఈ పవన్ కళ్యాణ్ చేయటం అయితే మనం చూసాం. గత సంవత్సరం కూడా 11 రోజులు చేశారు. అంటే డిప్యూటీ సీఎం ఇప్పుడైతే డిప్యూటీ సీఎం తన కోరికలుగా ఏంటంటే తన పాలన సవ్యంగా, డిప్యూటీ సీఎం గా తన పాలన సవ్యంగా సాగాలని, ఎలాంటి అడ్డంకులు అవరోధాలు లేకుండా ముఖ్యంగా జరగాలని, ఆ ప్రజాక్షేమం కోసం, ప్రజా అభివృద్ధి కోసం ఈ యొక్క అతను పాటుపడాలన్న ఉద్దేశంతో, తర్వాత ముఖ్యంగా శత్రువులను ఎదుర్కోవాలని ఆయన దీక్ష చెబుతున్నారు. ఈ అమ్మవారి దీక్షలో అతను నిమగ్నమై ఈ కోరికలతో ఆయన అమ్మవారి పాదసన్నిధికి చేరుతున్నారు. ఈ జనరల్ గా ఈ అమ్మవారి గురించి, వారాహి అమ్మవారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే దీక్ష చేపడుతూ వచ్చారో గత సంవత్సరంలో, ఆ తర్వాత ఎప్పుడైతే తన యొక్క వాహనానికి వారాహి అని పేరు పెట్టారు అప్పుడు మాత్రమే ప్రాచుర్యంలోకి వచ్చారు. కానీ చాలా చోట్ల కూడా అమ్మవారికి ఆలయాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా అయితే వారణాసిలోను, ఒరిస్సాలో కూడా అమ్మవారికి చాలా ప్రధాన పెద్ద పెద్ద ఆలయాలు కూడా వచ్చినాయి. శ్రీలక్ష్మి. ఓకే రైట్. అంటే ఈ దీక్ష సమయంలో ఉప ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారా? ఈ దీక్షలో ఉంటూనే ఆయన అధికారిక కార్యక్రమాలు కూడా పాల్గొంటూ వస్తారు. కాకపోతే ఏంటంటే అతను దీక్ష సంబంధించిన వస్త్రధారణ యొక్క అలవాట్లు ఉంటాయి. స్తోత్ర పఠనం చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలోనే అతనికి అన్ని కూడా కావాల్సిన ఏర్పాటు, అమ్మవారి దీక్షలో అనుసరించాల్సిన నియమ నిబంధనలన్నీ పాటిస్తూనే తన యొక్క అధికారిక కార్యక్రమాలు కూడా ఆయన కొనసాగుతుంటారని తెలుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ. పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్ ఎవరైనా దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎప్పట్లాగానే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. డిప్యూటీ స్పీకర్ పదవి దక్కకపోవడంతో సభాపతి స్థానానికి ఇండియా కూటమి పోటీ పడుతోంది. దీంతో స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ స్థానం కోసం ఎన్డీఏ తరపున ఓం బిర్లా నామినేషన్ వేయగా ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ బరిదిలో నిలిచారు. వాస్తవానికి సభాపతి పదవిని అధికార పక్షం, ఉపసభాపతి పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తుండగా గత హయాంలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభలు నడిచాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలతో దిగువ సభలో తమ బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి ఉపసభాపతి పదవికి పట్టుబట్టాయి. స్పీకర్ పదవి అధికార పక్షం తీసుకుంటే డిప్యూటీ స్థానాన్ని తమకు ఇవ్వాలని డిమాండ్ చేశాయి. లేదంటే సభాపతి పదవికి తాము అభ్యర్థిని నిలబెడతామని హెచ్చరించాయి. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను బీజేపీ రంగంలోకి దించింది. వెంటనే మల్లికార్జున్ ఖర్గే, ఎంకే స్టాలిన్ సహా పలువురు ఇండియా కూటమి నేతలతో వరుస చర్చలు జరిపారు. స్పీకర్ పదవి ఏకగ్రీవమయ్యే సంప్రదాయాన్ని కొనసాగిద్దామని, అందుకు సహకరించాలని కోరారు. ఇందుకు ప్రతిపక్షాలు అంగీకరించినప్పటికీ ఉపసభాపతి పదవిని కావాలన్న డిమాండ్ మళ్లీ ముద్రించాయి. దీనికి ఎన్డీఏ సర్కార్ సమ్మతించలేదు. దీంతో ప్రతిపక్షాలు పోటీకి దిగాయి. నామినేషన్ గడువు ముగియడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను బీజేపీ రంగంలోకి దించింది. వెంటనే మల్లికార్జున్ ఖర్గే, ఎంకే స్టాలిన్ సహా పలువురు ఇండియా కూటమి నేతలతో వరుస చర్చలు జరిపారు. స్పీకర్ పదవి ఏకగ్రీవమయ్యే సంప్రదాయాన్ని కొనసాగిద్దామని, అందుకు సహకరించాలని కోరారు. ఇందుకు ప్రతిపక్షాలు అంగీకరించినప్పటికీ ఉపసభాపతి పదవి కావాలన్న డిమాండ్ మళ్లీ ముందుంచారు. దీనికి ఎన్డీఏ సర్కార్ సమ్మతించలేదు. దీంతో ప్రతిపక్షాలు పోటీకి దిగాయి. నామినేషన్ గడువు ముగియడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు ఎన్డీఏ, ఇండియా కూటమి అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించారు. ఫలితంగా స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఇవాళ ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. స్వాతంత్రానికి పూర్వం 1925 ఆగస్టు 24న అప్పటి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించారు. తర్వాత అదే పార్లమెంటుగా మారింది. ఆ ఎన్నికల్లో టి రంగాచార్యాపై స్వరాజ్య పార్టీ అభ్యర్థి విఠల్ భాయ్ జే పటేల్ స్పీకర్గా నెగ్గారు. కేవలం 2 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1925, 1946 మధ్య 6 సార్లు సభాపతి పదవికి ఎన్నికలు అవసరమయ్యాయి. చిట్ట చివరగా 1946లో ఎన్నికైన కాంగ్రెస్ నేత జీవి మౌలాంకర్ ఆ తర్వాత తాత్కాలిక పార్లమెంటుకు కూడా స్పీకర్గా కొన్నాళ్లు కొనసాగారు. పంతొమ్మిది 1952లో తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్సభ, రాజ్యసభలు ఏర్పాటయ్యాయి. 1956లో మౌలాంకర్ మరణంతో ఉపసభాపతిగా ఉన్న అయ్యంగార్ స్పీకర్ అయ్యారు. ఆ తర్వాత 1957లో రెండోసారి సాధారణ ఎన్నికల తర్వాత కూడా స్పీకర్గా నియమితులయ్యారు. అలా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్లో సీనియర్ నేత జీవన్ రెడ్డి రచ్చ కొనసాగుతూనే ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికపై గుర్రగా ఉన్న ఆయన పార్టీతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఒక దశలో రాజీనామా చేస్తానని కూడా అన్నారు. కానీ పార్టీ సీనియర్ల బుజ్జగింపుతో కొంత వెనక్కి తగ్గారనే వాదనలు వినిపిస్తున్నాయి. హైకమాండ్ హామీతో జీవన్ రెడ్డి కొంత ఉపశమనం పొందారని తెలిసింది. పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఫోన్లో జీవన్ రెడ్డితో మాట్లాడినట్లుగా సమాచారం. మంత్రి పదవి ఇస్తారని చెప్పడంతో వెనక్కి తగ్గినట్లుగా తెలిసింది. అయితే ఈ వాదనలు కూడా జీవన్ రెడ్డి కొట్టిపారేస్తున్నారు. తనతో కేసీ వేణుగోపాల్ సంప్రదింపులు ఏమీ జరపడం లేదని తేల్చి చెప్పారు. పార్టీని వీడే ఆలోచన అయితే తనకు లేదని చెప్పారు. తన రాజకీయ ప్రయాణానికి భవిష్యత్తే సమాధానం చెబుతుందని అంటున్నారు. కాంగ్రెస్లో సీనియర్ నేత జీవన్ రెడ్డి రచ్చ కొనసాగుతూనే ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికపై గుర్రగా ఉన్న ఆయన పార్టీతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఒక దశలో రాజీనామా చేస్తానని కూడా అన్నారు. కానీ పార్టీ సీనియర్ల బుజ్జగింపుతో కొంత వెనక్కి తగ్గారనే వాదనలు వినిపిస్తున్నాయి. హైకమాండ్ హామీతో జీవన్ రెడ్డి కొంత ఉపశమనం పొందారని తెలిసింది. పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఫోన్లో జీవన్ రెడ్డితో మాట్లాడినట్టుగా సమాచారం. మంత్రి పదవి ఇస్తారని చెప్పడంతో వెనక్కి తగ్గినట్లు తెలిసింది. అయితే ఈ వాదనలు కూడా జీవన్ రెడ్డి కొట్టిపారేస్తున్నారు. తనతో కేసీ వేణుగోపాల్ సంప్రదింపులు ఏమీ జరపడం లేదని తేల్చి చెప్పారు. పార్టీని వీడే ఆలోచన అయితే తనకు లేదని, తన రాజకీయ ప్రయాణానికి భవిష్యత్తే సమాధానం చెబుతుందని అంటున్నారు. ఏపీ యానాంలో నైరుతి దిశగా బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఈ అల్పపీడనం బలపడుతూ ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఇదే రోజున అల్పపీడనం ఏపీ తీరాన్ని తాకనుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఈ రోజు సాయంత్రం నుంచి ఏపీలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
అల్పపీడనం ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో ముసురు వాతావరణం ఏర్పడనుంది. ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు ఎల్లుండి పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలోని పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశంతో పాటు రాయలసీమ జిల్లాల్లో వానలు కురుస్తాయంది. ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తెలంగాణ ప్రాంతంలో పశ్చిమం, నైరుతి నుంచి గాలులు వీస్తున్నాయి. దాంతో రానున్న 2-3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. రానున్న 5 రోజులు వాతావరణం మేఘావృతమై మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే అంశంపై మా ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ శ్రీలక్ష్మి. అల్పపీడనం కారణంగా నైరుతికి సంబంధించినటువంటి ఏదైతే వాయుగుండం వస్తుందో ఈ వాయుగుండం సంబంధించి కూడా అల్పపీడనం అయితే ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో అయితే అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఆంధ్రప్రదేశ్ సంబంధించి కానీ ఇటు తెలంగాణకు సంబంధించి కానీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది. అయితే గత 2 రోజులుగా కూడా ఎడతెరిపి లేనటువంటి వర్షాలు ఇటు విశాఖకు సంబంధించినటువంటి శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, పార్వతీపురం, మన్యం ప్రాంతంలో కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వర్షం కారణంగా గాలులు 30 నుంచి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా వర్షాలతో పాటు ఇటు ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పిడుగుల పాటికి చాలా వరకు కూడా మూగజీవాలన్నీ మృత్యువాత పడిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు 2 తెలుగు రాష్ట్రాలకి ఇప్పటి వరకు ఉక్కపోతలతో సతమతమైనటువంటి రాష్ట్ర ప్రజలకు తీపి కబురు అందించిందని చెప్పుకోవచ్చు వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా కూడా అన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేనటువంటి వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఏదైతే శ్రీకాకుళం జిల్లా ఉందో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాల్లో అయితే మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే ఇప్పటికే నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావంతో ఎక్కడికక్కడే వాగులన్నీ కూడా పొంగి పొర్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఇప్పటికే కొన్ని పోర్టులకు సంబంధించినటువంటి మొదటి హెచ్చరికను అయితే జారీ చేయడం జరిగింది. కొన్ని పోర్టుల ప్రాంతాలకు ఆనుకుని ఉన్నటువంటి ఏవైతే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది. దీంతో మరో 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి ఈ అల్పపీడనం బలపడే పరిస్థితి కనిపిస్తున్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది. దీని ప్రభావంతో పెద్ద ఎత్తున కూడా వర్షాలు అయితే కురుస్తాయి. ముఖ్యంగా అటు తమిళనాడు చూసుకుంటే తమిళనాడు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు ఇప్పటికే నమోదైన పరిస్థితి. బెంగళూరుకు సంబంధించి చూసుకుంటే బెంగళూరులో కూడా భారీ వర్షాలు అయితే నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని ప్రభావం కారణంగా వాతావరణంలో పెను మార్పులు కూడా సంతరించుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అయితే సముద్రం కూడా కాస్త పోటు ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా
అప్రమత్తంగా ఉండాలంటూ ఎప్పటికప్పుడు అధికారులు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి రెస్క్యూ టీంలను కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రప్పించడం జరిగింది. ముఖ్యంగా తీర ప్రాంతంలో నివసిస్తున్నట్టు వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు ఏదైతే కొండవాళ్ళ ప్రాంతాల్లో నివసిస్తున్నారో వారంతా కూడా మట్టి పిల్లలు పైనుంచి పడే అవకాశం ఉంది. దీంతో వారిని కూడా అక్కడే ఉన్నటువంటి బంగ్లాలకైతే తరలించడం జరిగింది. సురక్షిత ప్రాంతాల్లో వారందరినీ కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రీలక్ష్మి, ఓకే, ఇంకా ఎన్నాళ్ళు ఈ వర్ష సూచన ఉంటుందని తెలుస్తున్నది? ఈ నైరుతి కారణంగా నైరుతి తీరం నుంచి వస్తున్నటువంటి ఏదైతే వాతావరణం సంబంధించినటువంటి అల్పపీడనం ఉందో ఈ అల్పపీడనం మరికొద్ది రోజుల్లోనే తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో ఇటు కోస్తాంధ్ర రాయలసీమతో పాటు అటు తెలంగాణ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు అయితే కురుస్తాయి. దీని ప్రభావం మరో 2-3 రోజుల పాటు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే యానాం ఉందో యానాం ప్రాంతం నుంచి నైరుతి దిశగా అయితే ఈ అల్పపీడనం కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతో బంగాళాఖాతంలో మార్పులు అయితే సంతరించుకునే పరిస్థితి కనిపిస్తుంది. దీని పరిణామంతో మరో 2 నుంచి 3 రోజుల పాటు ఇటువంటి వాతావరణం ఉంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీలక్ష్మి, అయితే ఈ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికే అన్ని కలెక్టరేట్లకు సంబంధించినటువంటి ప్రాంతాల వద్ద కూడా కంట్రోల్ రూమ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడే అన్ని రకాల చర్యలు తీసుకోవడంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ తో పాటు రెస్క్యూ టీమ్స్ ను కూడా రంగంలోకి దించి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తిగా గుర్తించడం జరిగిందంటూ కూడా అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. దీనిపై ఎప్పటికప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కలెక్టర్ తో రివ్యూ అయితే చేయడం జరుగుతుంది. వెంటనే ఏదైతే ప్రమాదం జరుగుతుందో ప్రమాదం జరగకముందే అన్ని రకాల భద్రతా పరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల టీమ్స్ అయితే చేర్చడం జరిగింది. అలాగే వారు ఉండేందుకు మంచి షెల్టర్లను కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఎవరైతే ఇటువంటి బాధితులు ఉంటారో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితుల కోసం తక్షణమే సహాయం అందించే విధంగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవడంతో పాటు వారు ఉండేటటువంటి నివాస గృహాలకు తక్షణమే వెళ్లి అక్కడ వారికి ఆహార పదార్థాలు కూడా అందించే పరిస్థితి తీసుకొచ్చారు. శ్రీలక్ష్మి, రైట్, థ్యాంక్ యూ. మరికొద్ది రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఓట్ ఆన్ అకౌంట్ గడువు జూలై నెలాఖరుతో పూర్తి కానుండటంతో ఈలోగా పూర్తిస్థాయి బడ్జెట్ సర్కారు ఆమోదం పొందాల్సి ఉంది. ఇందుకోసం వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయి బడ్జెట్ కోసం ఆర్థిక శాఖ ఇప్పటికే కొన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకుంది. వాటి ఆధారంగా శాఖల వారీగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ్టి నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. వాస్తవానికి సన్నాహక సమావేశాలు గతంలోనే జరగాల్సి ఉండగా వివిధ కారణాల రీత్యా వాయిదా పడ్డాయి. ఇవాళ వ్యవసాయ అనుబంధ శాఖలపై భట్టి విక్రమార్క సమీక్ష జరపనున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులతో భట్టి సమావేశమై ప్రతిపాదనలను సమీక్షిస్తారు. ఆ తర్వాత మిగతా శాఖల సమావేశాలు కూడా జరుగుతాయి. అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ జరిగి 6 నెలలే అయింది. అప్పుడే ఆలయ నిర్మాణంలోని పలు లోపాలు బయటపడుతున్నాయి. తాజాగా రామమందిరం పైకప్పులో లీకేజీ ఏర్పడిందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. ఈ లీకేజీ వల్ల గర్భగుడిలోకి పైకప్పు నుంచి నీరు కారుతున్నట్లుగా వెల్లడించారు.
ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత మొదటిసారి శనివారం రోజు రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే ఈ లీకేజీ సమస్య బయటపడిందని ఆలయ పూజారి తెలిపారు. ఈ వర్షపు నీరు సరిగ్గా బలరాముడి విగ్రహానికి ముందుగా పూజారి కూర్చొని వీఐపీలు దర్శనం చేసుకునే స్థలంలోనే కారుతోందని దాస్ వెల్లడించారు. ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆలయ ప్రాంగణం నుంచి వర్షపు నీరు పోయేందుకు సరైన ఏర్పాట్లు లేవని, ఈ సమస్యపై ఆలయ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ లీకేజీపై రామమందిరం నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా స్పందిస్తూ ఆలయానికి చేరుకొని పైకప్పుని వాటర్ ప్రూఫ్గా మార్చేలా మరమ్మతు పనులు చేయాలని సూచించినట్లు చెప్పారు. హైదరాబాద్లో 2450 ఎకరాల రక్షణ శాఖ భూమిని రాష్ట్రానికి బదిలీ చేస్తే రోడ్ల విస్తరణ, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని రాజ్నాథ్ సింగ్ను సీఎం రేవంత్ విన్నవించారు. తెలంగాణకి 2.7 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని మనోహర్ లాల్ ఖట్టర్ను కోరారు. పీఎంఏవై కింద గ్రాంటుగా 78,488 కోట్ల బకాయిలు ఇవ్వాలని ప్రతిపాదించారు. అలాగే జాతీయ ఆరోగ్య మిషన్ కింద తెలంగాణకి రావాల్సిన 693 కోట్లు విడుదల చేయాలని జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆప్ కన్వీనర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్టు చేసింది. ఇదే కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ను సీబీఐ అధికారులు మంగళవారం రాత్రి జైల్లోనే అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఆఫీసర్స్ కేజ్రీవాల్ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సీబీఐ కేజ్రీవాల్ను ట్రయల్ కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంటులో చేసిన నినాదాలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటుగా స్పందించారు. ఎంపీగా ప్రమాణం చేసిన సమయంలో జై భీమ్, జై మీమ్, జై పాలస్తీనా అని అసదుద్దీన్ చేసిన నినాదాలపై తీవ్రంగా మండిపడ్డారు. భారత్ మాతాకి జై, జై భారత్ అని నినాదాలు చేయడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారని రాజాసింగ్ సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులు ఇంకా ఎవరైనా ఉంటే దేశం విడిచి వెళ్లిపోవాలని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నియామకమయ్యారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేపీ వేణుగోపాల్ వెల్లడించారు. విపక్ష పార్టీల కూటమి ఫ్లోర్ లీడర్ సమావేశంలో అందరూ రాహుల్ గాంధీ పేరును ఎంపిక చేసినట్లుగా వేణుగోపాల్ వెల్లడించారు. లోక్సభలో విపక్ష నేతగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేరును తాము ఖరారు చేసినట్లుగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రోటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్కు లేఖ రాశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides TV.